నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. వీలైతే ఒక 10 షేర్లు చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, చదువుకున్న ప్రతి విద్యార్థికి, ప్రతి వ్యక్తికి సెప్టెంబర్ 5 అంటే తెలియని వారు ఉండరు. మరి సెప్టెంబర్ 5 అంటే ఏమిటి? ఉపాధ్యాయుల దినోత్సవం, టీచర్స్ డే ఇంగ్లీష్లో చెప్పాలంటే. ప్రతి స్కూల్లోనూ తమ విద్యార్థులు తమ గురువులని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ, శ్రీ గురువే నమః అని తెలుగులో అనేక రకాల మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలు, గురువు అనేవాడు మొదటిది తల్లి గురువు అంట. గురు బ్రహ్మ, గురు విష్ణు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఇలాగా మొదటిది తల్లి గురువు అంట బిడ్డకి. తల్లి కడుపులో పుడుతూనే తల్లి ఇలాగుండాలి అలాగుండాలి అని కోరికలు అన్నీ చెప్తా ఉంటుందంట కడుపులో ఉన్నప్పుడే. దానికే మనం దేంట్లో భారతంలో అర్జునుడికి సుభద్ర కడుపులో ఉండగా అర్జునుడికి అర్జునుడు చెప్తుంటాడంట. చెప్తుంటే ఇది పద్మవ్యూహం గురించి చెప్తాడంట. చెప్తుంటే అప్పుడు కృష్ణుడు వచ్చి, ఏంటి బావా నువ్వు కడుపుతో ఉన్న వాళ్ళకి ఎన్ని కథలు చెప్తావు, రా బావా రా, నువ్వు బయటికి వెళ్దాం అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడంట. అందుకనే పద్మవ్యూహంలోకి గురించి అభిమన్యుడికి సగం మాత్రమే తెలుసు. లోనికి వెళ్ళడం వరకే విన్నాడు. బయటికి వచ్చేది చెప్పే వరకు ఆ కృష్ణుడు కంగారు పడి తీసుకొచ్చేసాడు బయటికి అని చెప్పి ఒక నానుడు ఉన్నది. మరి నిజమైతే అవ్వచ్చు, ఎందుకంటే చరిత్రలో ఇది అన్ని నిజాలు చాలా ఉన్నాయి, అందులో ఇదొక నిజం. అయితే ఉపాధ్యాయుల దినోత్సవం మరి ఈ 2024లో సెప్టెంబర్ 5వ తారీఖు మరి స్కూళ్ళే సెలవులు పడే అవకాశం ఉంది. ఈ తుఫాను రీత్యా మరి గురుకులకి విద్యాలయాలు, అలాగే ఎస్సీ విద్యాలయాలు, ఇంగ్లీష్ మీడియం విద్యాలయాలు, ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు, ప్రతి చోట ఉపాధ్యాయుడిని గురువుగా భావించి ప్రతి ఒక్కరి చోట కూడా నమస్కరించి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జ్ఞాపకార్థంగా ఆ రోజున టీచర్స్ డే కింద అనౌన్స్ చేసింది అప్పటి ప్రభుత్వం. కాబట్టి మరి ఈ సంవత్సరం ప్రభుత్వమే లాంఛనంగా జరిపి అనేక మందికి టీచర్లని, అర్హులైన వాళ్ళకి సన్మానం చేసి సత్కరించి వాళ్ళకు తగిన బహుమతులు ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మరి 2024 ఇంతవరకు జీతాలు పడలేదంట. మరి ఈ సెప్టెంబర్ 24 సెప్టెంబర్ టీచర్ల దినోత్సవం వారి జీవితంలో బాగా గుర్తుండిపోతుంది గురువులకి. ఎందుకంటే ఇంతవరకు జీతాలు పడలేదు. ఈ వర్షాలు, ఈ ప్రభావంతో వారికి దక్కాల్సిన గౌరవం కూడా వారికి దక్కుతుందో లేదో తెలియదు అన్న తరహాలో టీచర్లు చాలా అసంతృప్తిగా ఉన్నారు. స్కూళ్ళు ఇప్పటికే సెలవు, ఇప్పటికీ ఇంకా రేపు ఎల్లుండి వర్షం, సెలవులు ఇచ్చేశారు. 5వ తారీఖు సెప్టెంబర్ దినోత్సవం, టీచర్స్ డే. మరి 6, 7వ తారీఖున మళ్ళా వర్షాలు అంటున్నారు. మరి దీని ప్రభావం ఎలా ఉంటుందో. ఇది కాకుండా 7వ తారీఖు వినాయక చవితి ఆదివారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఏం జరిగినా ఉపాధ్యాయుడు విద్యార్థికి మొదటి గురువు. టీచర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఇన్ హిజ్ లైఫ్. దోజ్ హూ టీచర్స్ హిజ్ లైఫ్ ఈజ్ ద టీచర్. ఎవరైతే తన జీవితాన్ని ఒక చెక్కిన శిల్పంలాగా ఉలి పట్టుకోకంట బెత్తాన్నే, లేకపోతే తన కంటి చూపునే, తన మాటనే ఉలి కింద పెట్టి ఒక విద్యార్థిని ఒక మంచి శిల్పం కింద చెక్కుతున్న ప్రతి గురువు కూడా ఒక పెద్ద శిల్పే. ఆ శిల్పి చేతిలో, సరైన శిల్పి చేతిలో ఆ రాయ పడితే
ఆ విద్యార్థి పడితే మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. శిల్పి ఎలాగైతే ఆ విగ్రహాన్ని చెక్కి ఆ విగ్రహంలో ప్రతిష్టను నిలిపి ఆ ప్రతిష్టతో ఆయన గౌరవాన్ని పొంది ఆ కళని ఆయన గౌరవించడం ఎలా జరుగుతుందో అదే విధంగా ఈ విద్యార్థిని ఆ గురువు అంతే సంరక్షణగా సంరక్షిస్తారు. దాంతో విద్యార్థి ఓ అందమైన శిల్పంలా తయారయ్యి ఒక మంచి భవిష్యత్తుని, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఆర్మీ అధికారులు, ఒక ఐటీ రంగంలో కానీ, ఒక ఎంబీఏ క్యాండిడేట్ కానీ రకరకాలు. అమ్మ పోసిన ఉగ్గుపాలు చిన్నప్పుడు పోస్తే ఆ విద్యార్థికి ఆ అమ్మ ఈ ఇల్లు, ఆవు, ఈగ అని నేర్పించే గురువే ఆది గురువు. ఓం నమ శివాయ, ఓ నామః శివాయ కుంటు సీదం నః అని చెప్పి ఇలాంటివి ఎన్నో అక్షరాలు నేర్పి తెలుగులో ఉన్న 52 అక్షరాలను, ఇంగ్లీష్లో ఉన్న 26 అక్షరాలను ఎన్నో రకాలుగా భాషలకు మార్చి ఎన్నో పాఠాలను జీవితంలో ఒక మంచి పాఠంగా గుణపాఠం అవ్వాలని ఎన్నో పాఠాలు తెలియజేస్తూ తన జీవితాన్ని ప్రారంభిస్తుంది ఆ ఉపాధ్యాయురాలు. అలాంటి ఉపాధ్యాయుల్ని మనము ఈ సెప్టెంబర్ 5వ తారీఖున వారి ఉపాధ్యాయుల దినోత్సవం కింద వారిని పాదాలకు నమస్కరించి మనకు తోచిన విధంగా మనం వాళ్ళని సత్కరించడం మన ప్రతి విద్యార్థికి, ప్రతి విద్యాలయం యజమానులకి ఇది ఒక దేవుడిచ్చిన వరం అనుకోవాలా, ఏమనుకోవాలో మరి మీరే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 10 మందికి షేర్ చేస్తే మీరే షేర్లు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.